షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. సార్ నా పేరు మడావి రమాకాంత్ సార్. అది వచ్చేసి గోండార్కాపూర్ సార్, గుడాత్తూర్ మండలంలో వస్తుంది. అయితే ఇక్కడ డిజిటల్ మైక్రో ఫైనాన్స్ అని కొత్తగా బ్యాంకులు ఓపెన్ చేయడం జరిగింది సార్. అయితే ఎస్వి కృష్ణ సార్ జాదవ్ కృష్ణ సార్ గారు ముందు ఇక్కడ మన ఆదిలాబాద్ డిస్టిక్ వచ్చినప్పుడు అన్నాడట సార్. ఒక విషయం చెప్పాడు మాకు. ఏమంటే నేను ఆదిలాబాద్ డిస్టిక్ మొత్తం సెర్చ్ చేశాను. ఇక్కడ ముఖ్య ప్రాబ్లం ఏమున్నదంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, చదువుకున్న వాళ్ళు వెనుకబడి ఉన్నారు. కాబట్టి మన దగ్గర మన బ్యాంకు ఓపెన్ చేస్తే ఇక్కడ చాలామంది ఉద్యోగం లేని వాళ్ళు వచ్చేసి ఉద్యోగం చేస్తారు కదా, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం కదా. అందుకోసం 2 బ్రాంచులు ఓపెన్ చేయడం జరిగింది సార్. ఒకటి ఉట్నూరులో, ఒకటి ఆదిలాబాద్లో. ఉట్నూరులో వచ్చేసి 180-90 మెంబర్స్ ఉన్నారు సార్. తర్వాత ఆదిలాబాద్ వచ్చేసి ఒక 180 మెంబర్స్ ఉన్నారు సార్. అయితే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 20,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. అయితే ఆయన సార్ జాదవ్ కృష్ణ సార్ అయితే మాకు తెలియదు సార్ ప్రజెంట్. అయితే ఆయన ఏం చేసిందంటే సార్, ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆయన గెలిచిన వాళ్ళు మన ప్రహ్లాద్ సార్ కానీ, తర్వాత నారాయణ సార్ కానీ, ఇట్లాంటి మనుషులను పెట్టడం జరిగింది సార్. వాళ్ళ దగ్గర మేము అమౌంట్ ఇవ్వడం అనేది జరిగింది సార్. అయితే ఒకరి చొప్పున 20,000 అంటే ఒక 200 మంది. ఇప్పుడు బాధితులు ఏమంటే 500 మంది అవుతున్నారు సార్. 3 బ్రాంచ్లు ఓపెన్ అయ్యాయి సార్ ఇక్కడ అంటే ఆదిలాబాద్ ఒకటి, తర్వాత ఉట్నూరు ఒకటి, మన జైనూరు ఒకటి. అయితే నిన్నటి నుంచి రేపు శాలరీ ఇస్తా, ఎల్లుండి శాలరీ ఇస్తా అంటే మేము 2 నెలల నుంచి ఉన్నాం కదా సార్ అడ్మిషన్ అయితే. ఇంకా మాకు శాలరీలు లేవు సార్. ఇంటికి కూడా పోతే మేము స్టేటస్లు పెడుతున్నాం సార్. మా సార్ రిమ్స్కి ఇంతగానం దానం చేసిండు, మా సార్ ఇట్లా లోన్లు ఇస్తున్నారు, తక్కువ వడ్డీతో లోన్లు ఇస్తున్నారు స్టేట్లు పెట్టడం వల్ల మా చుట్టుపక్కల వాళ్ళు మాకు అడుగుతున్నారు సార్. ఏమంటే అరే మాకు లోన్లు కావాలంటే మేము ఏం చెప్పాలి సార్. అందుకోసం సార్లకు అడుగు సార్, మేము 3 నెలల నుంచి ఎంపీ ఉన్నాం, అందుకోసం మాకు శాలరీ కావాలంటే జూన్ నెల శాలరీ ఇస్తా బాబు అని చెప్పడం జరిగింది సార్. అయితే 1, 2, 3 ఇట్లా 4 వాయిదాలు పోయినాయి సార్. 4 వాయిదాల తర్వాత మాకు సార్ ఏమన్నాడంటే నిన్న వస్తాను చెప్పింది సార్. నిన్నటి నుంచి మా సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. వాళ్ళ చేతి కింద పనిచేసే మేనేజర్లు కానీ, పెద్దలు కానీ వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వడం లేదు. మాకు ఎటువంటి న్యాయం జరుగుతుందో అని ఆశిస్తున్నాం సార్. ఎటువంటికైనా మా 20,000 మాట్లాడాలి సార్. అప్పో చేసి తీసుకొచ్చినాం సార్. ఇప్పుడు చేతులలో పని చేసేటప్పుడు సార్ సడల్ 20,000 ఇవ్వడానికి కష్టం కదా. ఇంట్లో పోతే ఏమైందిరా మీ జాబ్, ఎన్ని రోజులు ఇట్లా అని అడుగుతున్నారు. ఏమున్నదంటే మా ప్రహ్లాద్ సార్ ఒకటి మాకు దగ్గరే సార్. ఆయన మా చేతుల ద్వారా తీసుకోవడం జరిగింది. కొంతమంది దగ్గర గూగుల్ పే, ఫోన్ పే చేసినటువంటి కార్డులు ఉన్నాయి సార్. అవి చూపెట్టారు. ఉద్యోగం అన్నది లేదు సార్. మాకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పిండ్రు. పంచవటిలో ఒకరోజు ట్రైనింగ్ పెట్టిండ్రు. అది ప్లస్ ఏం చెప్పలేదు. ఓన్లీ బ్యాంక్ వాళ్ళు ఒకవేళ కస్టమర్ వస్తే మీరు ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలా, ఎలా మనం ఫైనాన్స్ ఇవ్వాలన్నట్టు మాకు కొద్దిగా చెప్పిండ్రు. అది ఒకటే రోజు మాకు ఇచ్చిండ్రు ట్రైనింగ్. వేరే రోజు ఏమి ఇవ్వలేదు. మళ్ళీ ఒకసారి ఉట్నూరులో ఫంక్షన్ ఉండే, అది ఓపెనింగ్ ఉండే, అయితే ఆడికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒకసారి మన ఆఫీస్లోనే మీటింగ్ ఉండే. ఈ 3 మీటింగ్లు అయిన తర్వాత మళ్ళీ సార్కి అసలు కనిపించలేదు. మాకు రమ్మని కూడా చెప్పలేదు. వేరేళ్ళకి ఏ పోస్ట్ ఇస్తామన్నా కొందరికి ఇచ్చింది. ఇక కొందరు టీమ్ లీడర్ కానివ్వండి, కొందరికి సూపర్వైజర్గా కానివ్వండి, అది ఇచ్చిండ్రు. పేమెంట్ మాత్రం ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేదు ఇంతవరకు. ఎంత జీతం ఇప్పిస్తున్నారు? మాకు ఇప్పుడైతే సార్ నుంచి 50,000 నా నుంచి మీకు ఇస్తున్నా అమ్మా అని చెప్పిండు. కానీ ఇంకా సాలరీ కాలేదు. ఇస్తామని చెప్పిండు. అందరికి 20-20 ఇస్తామని చెప్పిండు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.